అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందలి 26వ రోజు పారాయణంలోకి వెళ్దాం. నిన్నటి రోజున ఈ విష్ణుదూతలు ధర్మదత్తోపాఖ్యానంలో ధర్మదత్తుడికి చెప్తున్నారు కదా, నువ్వు నీ కార్తీక వ్రతాచరణం నందలి సగం పుణ్యమే కలహకి దారిపోసావు. సగం పుణ్యం కలహకి దారిపోస్తేనే ఆమె పాపాలన్నీ పోయి ఆమె చక్కగా విష్ణు పార్షదులతోటి వెళ్తుంది కదా, అలాంటిది ఎంత మహత్యం ఉందో చూడు, నువ్వు కూడా చాలా మంచి పని చేసావు అని చెప్తూ ధర్మదత్తుణ్ణి పొగుడుతూ ఉన్నారనమాట ఈ విష్ణుదూతలంతా కూడా. రోజు పారాయణం విష్ణుగణాలు చెప్తూ ఉన్నారు కదా, విష్ణుగణాలు చెప్తున్నది విన్న ఆయనకి ధర్మదత్తుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంత మహత్యం ఉందా కార్తీక మహత్యంలో, కార్తీక మాసంలో మనం ఏది చేసినా ఇంతటి మహత్యమా అనుకుని ఆశ్చర్యపడి విస్మయ రూపుడై వెంటనే ఆయన మళ్ళీ విష్ణుగణాలకు ఇలా నమస్కారం చేసి ధర్మదత్తుడు అప్పుడు నుంచున్నాడనమాట. ఓ విష్ణు స్వరూపులారా, ఈ ప్రజలంతా కూడా అనేక క్రతు వ్రత దానాల చేత విష్ణువుని అంటే ఆ కమలనాభుణ్ణి అర్చిస్తూ ఉన్నారు కదా, ఎన్ని పూజలు ఎన్ని క్రతువులు చేసినా కూడా దేనిని ఆచరించడం వల్ల విష్ణు పరమ ప్రీతి చెందుతాడు, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం కలుగుతుంది, మాకు కొంచెం చెప్పండి, సెలవేయండి అంటూ ధర్మదత్తుడు ఈ విష్ణుదూతలను అడిగారు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, నీకు దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది, ఆ ఇతిహాసంలో కథ ఉంది, ఆ కథ పూర్వకంగా నీకు చెప్తే బాగా అర్థమవుతుంది, అయితే చెప్తున్నాను విను అంటూ, ఓ బ్రాహ్మణుడా, పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని పేరు మీదనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చోళ రాజ్యాలు, చోళ దేశంగాను ప్రఖ్యాతిగాంచాయి. ధర్మపాలనకు పెట్టింది పేరు. ఆయన విష్ణు ప్రీతి కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు, దానాలు చేశాడు. అతని యజ్ఞాలకే నిర్మించబడినటువంటి బంగారపు ఉపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేర ఉద్యానవనాలై చైత్ర రథాల వలె ప్రకాశించేవి, అంత గొప్పగా ఉండేది. అలాంటి రాజు ఒకనాడు అనంత సంయమనము అనేటటువంటి యోగ నిద్ర కలుగుతున్నటువంటి విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి తనకి రాజుగారు కదా, మణులు బంగారం మౌక్తికాలు పుష్పాలు రకరకాల బంగారు పుష్పాలతోనే అర్చన చేస్తాడు విష్ణువుకి. ఆ బంగారు తులసాకలతో అంతా బంగారాలతోనే మణులతోనే కదా అర్చన చేసేది. అలా అర్చించాడు. అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు కూడా ఆచరించి అక్కడే ఓ చోట కూర్చుని శ్రీహరిని మనసులోనే ధ్యానం చేసుకుంటూ శ్రీహరి ధ్యానమగ్నుడయ్యాడు ఆ రాజు. కాసేపటికి విష్ణుదాసుడు అనేటటువంటి మరొక భక్తుడు అదే ఆలయానికి వచ్చి తాను తెచ్చుకున్నటువంటి తులసి దళాలతోనూ పువ్వులతోనూ అదే అనంత శయనము అనేటటువంటి అదే విష్ణు ఆలయానికి వచ్చి ఆ విష్ణువునే ప్రార్థించడం పూజించడం మొదలుపెట్టారు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ మరీ కూడా పూజ చేశాడు. గుత్తులతో విష్ణు పూజ చేశాడు. వెంటనే రాజుకు కోపం వచ్చింది. రాజు కూడా సామాన్యమైన రాజేం కాదు, ధర్మవేత్త. అయినప్పటికీ కూడా తను చేసిన పూజని అలా ఉంచకుండా దానిపైన తులసి దళాలు మామూలుగా ప్రకృతి సిద్ధమైనటువంటి దళాలు అవన్నీ వేసేయడంతో రాజు కోపం వచ్చి, నేనేమో మహారాజుని, నేను నా దగ్గర ఉన్నటువంటి మణులు మాణిక్యాలతో వీటన్నిటితోటి కూడా నేను విష్ణు పూజ చేస్తే విష్ణువుని కాసేపైనా ప్రకాశవంతంగా ఉండనివ్వకుండా నీ దగ్గర ఉన్నటువంటి తులసి దళాలతోనూ పువ్వులతోనూ తీసుకొచ్చి నా మణుల్ని వాటిని కప్పేస్తావా, దానివల్ల చూడు ప్రకాశం తగ్గిపోయింది, విష్ణువుకేమో అపచారం తగ్గిపోయింది, నేనెంతో భక్తితో ఆచరించాను, నా పూజని నువ్వు ఇలా పాడు చేసావేంటి, అసలు నీకు విష్ణు భక్తి ఏంటో తెలుసా, అయినా నువ్వు నిరుపేదవి, నీ దగ్గరే ఉంది కనుక తినడానికి నీకే లేదు, నువ్వేం విష్ణు పూజ చేయగలవు, నేను చూడు ఎలా చేశానో బంగారంతోనూ వాటితోనూ అంటూ రాజు అన్న గౌరవాన్ని కూడా అతిక్రమించి నానా ఎదుటివాడు బ్రాహ్మణుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నానా మాటలు అనేసాడు. బ్రాహ్మణుడికి అంటే విష్ణుదాసుడికి కోపం వచ్చేసింది. ఎదుటివాడు రాజు అన్న గౌరవాన్ని కూడా అతిక్రమించి ఈయన కూడా అనేసారు, విష్ణు ప్రీతి కొరకు చేసేటటువంటి ఏదైనా సరే ఒకటే, నువ్వు ఐశ్వర్య మదోన్మత్తంగా ఉన్నావు, నువ్వు రాజైనంత మాత్రాన అంత ఐశ్వర్యం మదంగా మాట్లాడకూడదు, నువ్వు అంటే ఐశ్వర్యంతో మదమెక్కి ఉన్నావు, నువ్వు అలా మాట్లాడడం తగదు, ఎవరు చేసినా భక్తి ప్రధానం కానీ నువ్వు ఆడంబరాలు కాదు ప్రధానం, కాబట్టి ఆడంబరాలతో
పూజ చేసినంత మాత్రాన అది గొప్ప పూజ అనుకుంటున్నావేంటి అంటూ నీ చేత నువ్వు ఏ ఆడంబరం లేకుండా భక్తిపూర్వకంగా నీ చేత ఆచరించబడినటువంటి ఏదైనా ఒక యజ్ఞం గాని, యాగం గాని ఉంటే చెప్పు అని బ్రాహ్మణుడు అన్నాడు. అనేసరికి వెంటనే అవహేళనగా రాజు అంటాడు, నువ్వే భక్తిహీనుడివి, జ్ఞానశూన్యుడివి అని చెప్పి తెలుస్తోంది. నీకు అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వెప్పుడైనా సరే విష్ణు ప్రీతికి ఒక యజ్ఞాన్ని గాని, యాగాన్ని గాని చేసావా? నేను చూడు బోలెడన్ని యజ్ఞాలు, యాగాలు చేశాను. ఎంతో మందికి దానాలు చేశాను. అసలు నువ్వు ఒక్కటైనా చేసావా? ఒక దేవాలయమైనా కట్టించావా? ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించావా? అవేం చేయలేదు కదా! నేను చూడు ఎన్ని చేశానో. మరి ఏమీ చెయ్యలేని వాడవైనటువంటి నీకు భక్తుడనే అహంకారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నువ్వు భక్తుడివేంటి? నేనే భక్తుడిని అని చెప్పారు. ఓ సదస్సులారా, ఓ సద్బ్రాహ్మణులారా, రండి రండి. నేను విష్ణు సాక్షాత్కారం పొందుతాను. ఈ బ్రాహ్మణుడే పొందుతాడో చూద్దాం. మా ఇద్దరిలో ఎవరెక్కువ పొందుతారో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళంగానే ఒక మునీశ్వరుణ్ణి పెట్టుకొని అప్పుడు యజ్ఞం చేయడం మొదలుపెట్టాడనమాట. అంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ భక్తి ఉంది నిరూపిద్దామని చెప్పి రాజుగారు అనమాట. మా ఇద్దరి యొక్క భక్తి ఎటువంటిదో మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఏం చేశారంటే విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. మొద్గలుడు అనేటటువంటి మునీశ్వరుని పెట్టుకుని చేయడం మొదలుపెట్టాడు. చాలా రోజులు అక్కడ గయాక్షేత్రంలో ఉండటం చేత అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరి చేత యజ్ఞయాగాదులు చేస్తూ అన్నదానాలు చేస్తూ అనేక దక్షిణలతోటి సామాన్యులు ఎవరూ కూడా ఆచరించ సాధ్యం కానిది అయినటువంటి విష్ణు సత్రయాగాన్ని నిరాటంకంగా చేస్తున్నారు. కానీ ఈ విష్ణుదాసుడు ఉన్నాడు కదా, విష్ణుదాసుడు సర్వకాల సర్వావస్థలందును తను ఇలాగే తులసి దళాలతోనూ పువ్వులతోనూ అక్కడ ఉన్నటువంటి స్వామిని అర్చించడం, నిరంతరము హరినామ సంకీర్తన, కార్తీక మాఘ మాసం 2 మాసాలలో కూడా హరిని ధూపదీప నైవేద్యాలతోనూ షోడశ ఉపచారాలతోనూ భక్తిపూర్వకంగా తను తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా హరినామ స్మరణ వదలకుండా అలాగే చేస్తూ తన నిత్య పూజని అలా చేస్తూ ఉండేవాడు అనమాట. భక్తితో, ఎంతో భక్తితో, నృత్య గానాదులతో ఆయన పాటలు పాడేవారు. ఆ హరినామ సంకీర్తనతోటి ఎంతో ఆనందంగా ఓలలాడేవారు. ఆ హరినామ స్మరణ చేస్తూ ఆఖరి నిద్రపోయినా కూడా హరినామ స్మరణే. ఇలాగా మాఘమాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా విశేషంగా నియమ పాలన అది చాలా ముఖ్యమైనది అనమాట. విశేషంగా నియమ పాలన, నియమాలు అని చెప్పుకుంటాం కదా ప్రతిరోజు కూడా. ఖచ్చితంగా ఏదైనా ఒక వ్రతం కానీ పూజ కానీ ఏదైనా చేస్తే దానికి సంబంధించినటువంటి నియమాలు ఎలా చెప్పారో అలాగే తూచా తప్పకుండా పాటించి తీరవలసిందే. అలా చేయకూడదండి, ఇలా చెయ్యొచ్చా అండి అని చెప్పి అడగకూడదు అనమాట. ఆ రకంగా ఇద్దరు భక్తులే, చోళుడు భక్తుడే, విష్ణుదాసుడు భక్తుడే. ఇద్దరి యొక్క మార్గము వేరు వేరు అనమాట. సరే విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలని ఆచరిస్తూనే ఉండిపోయారు. కాలం గడిచింది. ఒకరోజు సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్నటువంటి భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు. సరే తీరా మళ్ళీ వండుకుందామా అని అనుకునే లోపల మరి ఆ రోజుల్లో కట్టి పుల్లలు అవి కదా, మళ్ళీ పుల్లలన్నీ ఏరుకొచ్చి మళ్ళీ వంట సమకూర్చుకొని వంట చేయాలి అంటే పొద్దుకిపోతుంది. మళ్ళీ సాయంకాలం విష్ణు పూజకి వేళైపోయింది, వేళ దాటిపోతుంది. అందుచేత ఆ రోజుకి వండుకోకుండానే ఏం చేశాడంటే సాయంకాలం పస్తున్నాడు, సాయంకాలం మళ్ళీ యథావిధిగా విష్ణు పూజ చేసుకున్నాడు. ఆ మర్నాడు కూడా అదే సమయానికి తను వండుకున్నాడు, అక్కడ పెట్టాడు. మళ్ళీ ఎవరో వచ్చి ఆ అన్నాన్ని కాజేసుకెళ్ళిపోయాడు. అలాగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 7 రోజుల పాటు జరిగింది. ఇన్ని రోజులు కూడా మళ్ళీ రెండోసారి వండుకోలేక, వండుకుండే ఓపిక లేక, విష్ణు పూజ ఎక్కడ ఆలస్యం అయిపోతుందేమోనన్న ఆలోచన చేత రెండో పూట వంట కూడా ఆలోచన మానుకుని విష్ణు పూజ చేసుకుంటూ అలా కాలక్షేపం చేసేసాడు 7 రోజులు. ఒకసారి అనిపించింది, ఎవరు ప్రతిరోజు ఇదే సమయానికి అక్కడ పెట్టే ఉన్నటువంటి ఆహారాన్ని దొంగిలించుకెళ్ళిపోతున్నారు, నేను ఎలాగన్నా పట్టుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఏం చేశాడు, వంట వండి ఆయన పాపం భోజనాన్ని అక్కడ పెట్టుకున్నారనమాట. పెట్టుకోగానే తను ఒక గోడ స్తంభం చాటుకెళ్ళి దాక్కున్నాడు. దాక్కుని చూస్తుంటే ఒకతను వచ్చి, ఒక చండాలుడు అని ఉంది పురాణంలో, వచ్చి ఆ పాత్రని తీసుకెళ్ళిపోతుంటే ఆ పాపం చూడడానికి చాలా దీనావస్థగా, ఎన్నో రోజులైపోయింది ఆహారం తిన్నట్టుగా అతని ముఖ కవళికలు అలా ఉన్నాయట. అతన్ని చూడంగానే ఈ బ్రాహ్మణుని యొక్క మనసు నీరైపోయింది, చాలా జాలి పడిపోయింది. అయ్యయ్యో
ఆహారం లేదు ఇతనికి అని చాలా బాధపడిపోయి, అతను తీసుకెళ్తున్నాడు కదా, తన దగ్గర నెయ్యి ఉండిపోయింది. అయ్యో! ఉత్తన్నం తింటే గొంతు కూడా దిగదు, నెయ్యేసుకొని తింటే బావుంటుంది కదా అని చెప్పి, స్వామి, స్వామి ఆగండి, ఇదిగో ఈ నెయ్యేసుకొని తినండి, ఉత్తన్నం తినకూడదు, ఉత్తన్నం తింటే మీకు గొంతు దిగదు, గొంతు పట్టేస్తుంది, ఇగో నెయ్యి ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఒక మంచిగానే పరిగెడుతుంటే, ఆ ఎదర అన్నం పట్టుకుని పరిగెడుతున్నటువంటి అతనేమనుకున్నాడు, నన్ను బంధించి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి శిక్ష వేసేస్తాడేమో ఈ బ్రాహ్మణుడు, అమ్మ బాబాయ్ దొరకకూడదురా బాబు అని ఇంకా వేగంగా పరిగెడుతున్నాడు. ఇతను నెయ్యి గిన్నె పట్టుకుని బ్రాహ్మణుడు అతని వెనకాల పరిగెడుతుంది. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పరిగెడుతూ ఉన్నారనమాట. నెయ్యేసుకోండి, నెయ్యేసుకోండి అని చెప్పి బ్రాహ్మణుడు. ఈయన ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడో, తనని పట్టేసుకుని బంధిస్తాడేమో అని చెప్పి అతను. అలా పరిగెడతా ఉంటే, పరిగెడుతూ ఉంటే ధనాల్మని పడిపోయాడనమాట రాయి తగిలి. ఎవరు? అన్నం పెట్టుకెళ్తున్నటువంటి ఆ దొంగ. పడిపోతే భయమేసింది. కళ్ళు తెరవలేదు. కళ్ళు మూసుకుని ఇలా పడిపోతే భయమేసి ఈ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడు, ఇలా కదిపాడు. కదిపి ఏవండి లేవండి, లేవండి. అయ్యో! మీకేమైనా దెబ్బ తగిలిందా ఏమన్నానా అని చెప్పి గబగబా తన పంచ పైన కండువా ఉంటుంది కదా, ఆ కండువాతోటి అతనికి ఇలా విసరడం మొదలుపెట్టాడు. ఇలా విసురుతూ ఉంటే ఆ చల్లటి గాలికి కాసేపు ఆగాక సేద తీరి వెంటనే కళ్ళు తెరిచాడు. అన్నాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు. నేను నెయ్యి ఇస్తున్నానయ్యా, నెయ్యితో తిను, ఉత్తిగా తింటే గొంతు పట్టేస్తుంది నీకు, అందుకని చెప్పి నెయ్యిద్దామని పరిగెడుతున్నాను నీ వెనకాల అని చెప్పాడు. అని చెప్తే చెప్పంగానే ఒక్క మెరుపు మెరిసినట్టయింది. ఇంతకీ ఆ దొంగ ఎవరూ కాదు, పుండరీకాక్షుడే, శంఖ చక్ర గదాధారి అనమాట. వెంటనే ఆయన తన స్వస్వరూపాన్ని చూపించారనమాట. శ్రీవత్సలాంఛితుడు, కౌస్తుభాలంకృతుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావావృతుడైపోయి ఆశ్చర్యపోయి ఉండిపోయాడు. ఎంతసేపు నేను ఇతని వెనకాల పరిగెట్టింది, ఇతనా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనా నా భోజనాన్ని పట్టుకెళ్ళింది అని ఆశ్చర్యపోయి అలా ఉండిపోయాడు. ఈ భక్తుడు భగవానులు కలిశారు కదా, ఆలింగనం చేసుకున్నాడు పరమాత్మ విష్ణుదాసుని. ఆలింగనం చేసుకోవడమే కాదు, తనతో పాటు గరుడ వాహనారూఢుడే తను వైకుంఠానికి తీసుకెళ్ళిపోతున్నాడు. సకల దేవతలు కూడా వచ్చి వీళ్ళిద్దరి మీద, ఇక్కడ విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా పైనుంచి పుష్పవాన కురిపించారనమాట. ఇలా విష్ణుదాసుని కౌగిలించుకుని తనతో పాటు విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. యజ్ఞవాటికలో ఉన్నాడు చోళుడు. ఆ ఆకాశ మార్గంలో ఈ బ్రాహ్మణుడు విష్ణుమూర్తి వెళ్ళిపోవడం చూశాడు. మరి ఎలా కనిపించింది ఇతనికి? ఇతను కూడా భక్తుడే కదా, భక్తిలో మాత్రం ఏమీ తీసిపోడు. భక్తి ఉంది. ఆ భక్తి వల్లనే వాడు వెళ్ళిపోవడం కూడా కనబడింది అనమాట. కనబడితే గబగబా ముద్గలుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహాముని, ఏంటి నేను ఎంత పూజ చేశాను, ఎన్ని యజ్ఞాలు చేశాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను, అయినా కూడా నాకు కలగనటువంటి మంచి సౌభాగ్యం ఆ బ్రాహ్మణుడికి ఎలా కలిగింది చూడండి, విష్ణువుతో సహా ఇద్దరు ఎలా వెళ్ళిపోతున్నారు, నేను ఎలా పొందలేకపోయానంటే, ఇంత చేసినా కూడా అంటే సామాన్య మానవులకి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి ఇలా విష్ణు సత్రయాగాన్ని చేసినా కూడా నాకు విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయాను. అలాంటిది నాకు వైకుంఠం మాత్రం ఏమి లభిస్తుంది? నేను ఎన్ని యజ్ఞాలు చేసినా, బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైనా సరే కృపా దయ దాక్షిణ్యం ఏమీ కలిగినట్లేదు. కాబట్టి కేవలం భక్తి మాత్రమే విష్ణువు యొక్క అనుగ్రహానికి మార్గము తప్ప మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ కూడా అనవసరం అంటూ చెప్పాడనమాట. చిన్నప్పటి నుంచి కూడా యజ్ఞ దీక్షలోనే ఉండటం వల్ల నిస్సంతుడైనటువంటి ఆ రాజు తన సింహాసనం నుంచి వచ్చేసి తన మేనల్లుడికి పట్టాభిషిక్తుడిని గావించేశాడు. అందుకనే చోళవంశంలో ఇప్పటికీ కూడా మేనల్లుళ్ళే రాజ్యం ఏలుతూ ఉంటారనమాట, రాజ్యాధికారం పొందుతూ ఉంటారు. ఆ తర్వాత చోళుడు ఏం చేశాడు, యజ్ఞ హోమగుండం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని, ఓ శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ యందు నా భక్తి సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి అందరూ చూస్తూ ఉండగానే తన ప్రాణ త్యాగం చేసేశాడు. అది చూసి ఈ ముద్గలుడు కూడా తన శిఖను కత్తిరించేసుకున్నాడు, పెరికేసుకున్నాడు. అది మొదలు ఈ ముద్గలుడు పేరు మీద ఉన్నటువంటి గోత్రీకులు ఇప్పుడు కూడా విశిఖగానే వర్ధిల్లుతోంది. హోమగుండంలో ప్రవేశించినటువంటి రాజును వెంటనే విష్ణుమూర్తి చెయ్యందించి అక్కున
చేర్చుకుని ఆలింగనం చేసుకుని తన యొక్క సారూప్యాన్ని అనుగ్రహించారు. అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. ఓ ధర్మదత్త, అలనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడా, విష్ణువు యొక్క అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండు ఒకటి. దాంట్లో ఒకటి ఏంటి? ఆత్మజ్ఞానం, ఇంకొకటి ఆత్మ సమర్పణ. ఈ రెండు గనక చేసినట్లయితే ఖచ్చితంగా విష్ణువు యొక్క సారూప్యం దొరుకుతుంది అంటూ ఈ విష్ణు పార్షదులు ఆ యొక్క విషయాన్నంతటిని చెప్పి మౌనం వహించారు. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యమునందలి 26వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.